శ్రీధర్ బాబు గారికి తెలుసు అధ్యక్ష, వారు ఐటీ మినిస్టర్ గారు. టీ హబ్ అనేది వరల్డ్లోనే లార్జెస్ట్ ఇంక్యుబేటర్ అధ్యక్ష, టెక్నాలజీ ఇంక్యుబేటర్ అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం ఆలోచనలు ఎట్లా ఉంటాయి అధ్యక్ష అంటే, మరి టీ హబ్ అంటే అది ఏమనుకున్నారు, ఛాయ్ అమ్ముకునే దుకాణం అనుకున్నారో ఏందో తెలియదు. కానీ మన ప్రభుత్వ కార్యాలయాలు అందులోకి తరలించాలని ఆర్డర్ ఇచ్చారు అధ్యక్ష. ఏం నడుపుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. రైజింగ్ అని చాకీలు పెట్టి లేపుతా ఉన్నారు అధ్యక్ష మీ గవర్నమెంట్ని. మీరు చెప్పే లెక్కలు చూస్తుంటే మరి ఇంకొక 4 రోజుల సమిట్ నడిపిస్తే అక్కడనే అయిపోతుంది 1 ట్రిలియన్ ఎకానమీ. ఇంకేం అవసరం ఉంటే నాకు అర్థం కాదు. ఇంకా విచిత్రమైంది, గవర్నర్ ప్రసంగంలో ఇంకో మాట చెప్పారు అధ్యక్ష, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తాం. చేయండి, కానీ 1 కోటి మంది కోటీశ్వర్లు అయితే 1 కోటి కోట్లు రాష్ట్రంలో సమకూరితే 100 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. ఆచరణ సాధ్యంగాని మాటలు, ఆకాశ సౌదాలు, గ్రాఫిక్స్తో విహారాలు ఎన్ని రోజులు నడిపిస్తారు ఇట్లా అబద్ధాలు అబండాల మీద ప్రచారాలు? ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ ఉందా? ప్రస్తుత సిటీని పట్టించుకునేవాడు నాదుడు లేడు. ఫ్యూచర్ సిటీ అంట ల్యాండ్ ఆక్షన్లు, లిక్కర్ కలెక్షన్లు, అదుపులేని అప్పుల అధ్యక్ష. 10 ఏళ్లు తెలంగాణ నగర భాగాన్ని నిలబెట్టిన కేసీఆర్ గారి పేరు చెప్పడం మీకు ఇష్టం లేదు. ఎట్లా జరిపేస్తారు కేసీఆర్ గారు ఆనవాళ్ళు? ఇక టీ హబ్ కాడికి వస్తే, ఇక టీ హబ్ నైతిక అసలు మొత్తము ప్రపంచ హాస్యాస్పద బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయింది అని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఏవైతే వరల్డ్స్ లార్జెస్ట్ టెక్నాలజీ ఇన్క్యుబేటర్స్ ఏవైతే ఉండేనో అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్గా ఒక కామెడీ షో చేసేసింది అని చెప్పి పెట్టేశారు. శ్రీధర్ బాబు గారికి తెలుసు అధ్యక్ష, వారు ఐటీ మినిస్టర్ గారు. టీ హబ్ అనేది వరల్డ్లోనే లార్జెస్ట్ ఇంక్యుబేటర్ అధ్యక్ష, టెక్నాలజీ ఇంక్యుబేటర్ అధ్యక్ష. అది మేము కట్టాం. ఇవాళ శ్రీధర్ బాబు గారు నడిపిస్తూ ఉన్నారు, గవర్నమెంట్ నడిపిస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఆలోచనలు ఎట్లా ఉంటాయి అధ్యక్ష అంటే, మరి టీ హబ్ అంటే అది ఏమనుకున్నారు, ఛాయ్ అమ్ముకునే దుకాణం అనుకున్నారో ఏందో తెలియదు. కానీ మన ప్రభుత్వ కార్యాలయాలు అందులోకి తరలించాలని ఆర్డర్ ఇచ్చారు అధ్యక్ష. ఆర్డర్ ఇచ్చి మళ్ళీ తర్వాత గంటలో 2 గంటలకో సవరించుకున్నారు. అంటే మంత్రులకు తెలియకుండా, ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఆర్డర్లు వస్తున్నాయి, మళ్ళీ తర్వాత సవరించుకుంటున్నారు. ఏం నడుపుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. టీ హబ్ అని అనేది టీ అని చూసి చాయ్ హబ్ అని చెప్పి పెట్టేసి టీ హబ్ అని పెట్టేసి వాళ్ళు ఛాయ్లు తాగుతున్నారాడా అని చెప్పి ఇండైరెక్ట్గా మాట్లాడిండు. ఇక హౌస్ హోల్డ్ ప్రాస్పెరిటీ అండ్ తెలంగాణ స్టేట్హుడ్ గుడ్ మీద కూడా మాట్లాడిండు. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ తెలంగాణకున్న ఎందుకు అవుతుందో ఇంకా నాకు అర్థమవుతలేదు అని చెప్పి చెప్పిండు. డిఫ్లేషన్ క్లెయిమ్ అగర్ కూడా మనం తీసుకొని మాట్లాడితే ఆయన దాని మీద కూడా మాట్లాడిండు. ఇంకా గ్లోబల్ సమిట్ మీద కూడా మాట్లాడిండు. డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ నంబర్స్ మీద కూడా ఆయన ప్రస్తావన తీసుకొని వచ్చిండు. ఏవైతే ఇప్పటిదాకా ఆ సమిట్లు ఈ సమిట్లు పెట్టి గ్రాఫిక్స్లో చెప్పారు కదా, సుమారు ఈ సమిట్లకు అన్నిటికీ 100 కోట్ల వరకు ఖర్చు పెట్టిండ్రు అని చెప్పి ఒకసారేమో 5.75 lakh crore అన్నారు, ఇంకొకసారి 6 lakhs crore అన్నారు, ఇప్పుడు 7 lakh crore అంటున్నారు. రైజింగ్ అని చాకీలు పెట్టి లేపుతా ఉన్నారు అధ్యక్ష మీ గవర్నమెంట్ని. రైజింగ్ సమిట్ ఈ మధ్యన అక్కడ పెట్టారు అధ్యక్ష, డేరా నగర్లో సమిట్ పెట్టారు. అది గ్లోబల్ సమిట్ అది పెట్టారు అధ్యక్ష. ఇక అందులో ఎట్లా అంటే అధ్యక్ష, గ్రాఫిక్స్ మాయాజాలం, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏం సాధించారయ్యా అంటే 5,75,000 కోట్లు. అది వస్తే అధ్యక్ష అడ్వర్టైజ్మెంట్లు, నారాయణ, శ్రీ చైతన్య వాళ్ళు ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు, ఫోర్త్ ర్యాంక్, ఆ టైప్లో ఒక్కో పేపర్ చూస్తే ఒక్కో నెంబర్ అధ్యక్ష. ఒక ఆయన 5,75,000 కోట్లు అంటాడు, ఇంకో ఆయన 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 7 లక్షల కోట్లు. ఇష్టం అధ్యక్ష. అంటే అధ్యక్ష మాకు కన్ఫ్యూజన్ వచ్చింది అధ్యక్ష చూస్తే. మరి ఒకవైపు ఏమో గవర్నర్ ప్రసంగంలో $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తాం 2031 కల్లా అని చెప్పారు. మరి మీరు చెప్పే లెక్కలు చూస్తుంటే మరి ఇంకొక 4 రోజుల సమిట్ నడిపిస్తే అక్కడనే అయిపోతుంది 1 ట్రిలియన్ ఎకానమీ. ఇంకేం అవసరం ఉంటే నాకు అర్థం కాదు. కోచింగ్ సెంటర్ యాడ్ల లెక్క ఇది నడుస్తూ ఉంటే ఎట్లా అని చెప్పి మనం మాట్లాడుతుంటే తెలంగాణని ఏ రకంగా తీసుకుపోతాం అని చెప్పి మనం మాట్లాడినాం. అంటే ఆల్మోస్ట్ 58 పాయింట్స్ మీద డిస్కషన్ జరిగింది ఫ్రెండ్స్. మళ్ళీ తెలంగాణని 1 ట్రిలియన్ ఎకానమీ సైడ్ తీసుకుపోతారు అని చెప్పి మాట్లాడితే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము పార్లమెంట్లలో కూడా మీరు ఇట్లా చేస్తానంటే ఎట్లా చేస్తారు బ్రదర్ అని చెప్పి పార్లమెంట్లో నిలదీసిన అంశాలు మనం చూడలేదా? కాంగ్రెస్ పార్టీ బీజేపీని మళ్ళీ ఇలా నువ్వు 1 ట్రిలియన్ ఎకానమీ సైడ్ నువ్వు తీసుకోపోతానంటే నీ 1 ట్రిలియన్ ఎకానమీకి రోడ్ మ్యాప్ ఏంది అని చెప్పి చిత్రగుప్తి కూడా ఎన్నోసార్లు అడిగింది. నిన్న అదే బడ్జెట్ సమావేశంలో ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఇదే మాట మాట్లాడారు. 2031 వరకు మీరు 1 ట్రిలియన్ ఎకానమీ తెస్తానంటే ఏ రకంగా తెస్తారు అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఒక జోక్ వేసిండు ఆయన కేటీఆర్, నాకు నిజంగా నవ్వొచ్చింది. శ్రీధర్ బాబు గారు మాట్లాడుతుంటే, అన్నా నువ్వు నాకు మంచి మిత్రుడివే, నేను నీకు జర చెప్తున్నా ఏందనంటే, మీరు మహిళలని కరోడ్పతి దీదీలని చేస్తానన్నారు. వాళ్ళ 100 మందిని మీరు 1 కోటి మహిళలను చేస్తా, కరోడ్పతి దీదీలను చేస్తానంటే మళ్ళీ ఇంకా విచిత్రమైంది. గవర్నర్ ప్రసంగంలో ఇంకో మాట చెప్పారు అధ్యక్ష, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తాం. చేయండి, కానీ 1 కోటి మంది కోటీశ్వర్లు అయితే 1 కోటి కోట్లు రాష్ట్రంలో సమకూరితే 100 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. 100 ట్రిలియన్లు. మీరు చెప్పే 1 ట్రిలియన్ 4 ట్రిలియన్లు కాదు, 100 ట్రిలియన్లు. ఆచరణ సాధ్యంగాని మాటలు, ఆకాశ సౌదాలు, గ్రాఫిక్స్తో విహారాలు
ఎన్ని రోజులు నడిపిస్తారు ఇట్లా అబద్ధాలు అబండాల మీద ప్రచారాలు? 100 ట్రిలియన్ కావాలి కదనే. 1 ట్రిలియన్కి ఎందుకు ఆగిపోయింది? 1 ట్రిలియనే కాదు, మనం 100 ట్రిలియన్ చేయాలి కదా. నాట్ జస్ట్ 1 ట్రిలియన్, ఇట్ షుడ్ బి 4 ట్రిలియన్ అనే ఒక టార్గెట్ తీసుకోవాలి కదా అని చెప్పి మాట్లాడి, మీరు రోడ్ మ్యాప్ అడుగుతున్నానే అని చెప్పి మాట్లాడితే శ్రీధర్ బాబు గారు కూడా మీరు వెండేటా పాలిటిక్స్ చేస్తున్నారు కేటీఆర్ గారు. వెండేటా పాలిటిక్స్ ఏడవుతుంది? అసెంబ్లీ సమావేశాలలో గవర్నర్ స్పీచ్ తర్వాత మీరు ప్రజెంట్ చేసిన డేటా మీద ఫ్యాక్చువల్గా మళ్ళీ ఈ డేటా ఏంది అని క్వశ్చన్ చేస్తే వెండేటా పాలిటిక్స్ ఎట్లయితుంది అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇలా కేటీఆర్ ఒక వైట్ పేపర్ డిమాండ్ చేసిండు కంప్లీట్గా. ఇప్పటి వరకు ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, మీరు ఎన్ని అనౌన్స్ చేసిరు, యాక్చువల్గా ఎన్ని వచ్చినాయి, ఎన్ని ఎంఓయూలు సైన్ చేసిండ్రు, అవి గ్రౌండ్కి ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్కి ఎన్ని వచ్చినాయి, మళ్ళీ ఎన్ని ప్రాజెక్టులు మీరు చెప్పినాయి, ఎన్ని జెన్యూన్ ఉన్నాయి, ఎన్ని యాక్షనబుల్ ఉన్నాయి అని అనేది ఇలా కేటీఆర్ మాట్లాడాడు. ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ, 5th సిటీ, 6th సిటీ, ఇట్లా వస్తూనే ఉంటాయి సిటీలు నంబర్లు, ఇక పేర్లు దొరుకుతలేవన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఫేక్ గాంధీ కుటుంబంని చేస్తే నాలాంటి యూట్యూబర్లు, దోకోడి యూట్యూబర్లు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడతారు కదా, అందుకే 4th, 5th, 6th సిటీ అని చెప్పిండ్రు. హైలైట్ అయింది తెలుసా, కేటీఆర్ గారికి నిన్న మాట్లాడుకుంటే ఏమన్నారంటే ఇవాళ దొంగలు మంచుకున్నారు, దోమలు మంచుకున్నాయి అని చెప్పారు. దొంగలు దోమలు అని చెప్పారు. ఎందుకు చెప్పారు అని అంటే దోమలు పెరిగిపోతున్నాయి, దోపిడీదారులు పెరిగిపోతున్నారు తెలంగాణలో, దొంగలు పెరిగిపోతున్నారు అని చెప్పి ఆయన మాట్లాడిండు. ఎట్లానంటే సమాధానం చెప్తారా? ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ ఉందా? ప్రస్తుత సిటీని పట్టించుకునేవాడు నాదుడు లేడు, ఫ్యూచర్ సిటీ అంట. ల్యాండ్ ఆక్షన్లు, లిక్కర్ కలెక్షన్లు, అదుపులేని అప్పుల అధ్యక్ష. మా బట్టన్న కానీ మా శ్రీధర్ అన్న అంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం అధ్యక్ష. బీఆర్ఎస్ ఫార్మా సిటీకి 14,000 ఎకరాల భూమిని సేకరించి పెడితే ఇవాళ బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసి ఫార్మా సిటీ వుడ్ బి క్యాన్సల్డ్ అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ తెలంగాణకు అభివృద్ధి రావాలా, మళ్ళీ స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ ఎట్లా పెరుగుతుంది? కరెక్ట్గా ఒకటే చిన్న లాంగ్వేజ్లో చెప్పాలంటే రెవెన్యూ రిసిప్ట్స్ పెరగాలి కదా, మన రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతా పోతున్నాయి, రిసిప్ట్స్ పెరగాలి కదా, వచ్చేది కూడా పెరగాలి కదా అనే తత్వం ఇవాళ డిస్కషన్లో అనిపించింది. ల్యాండ్ అక్విజిషన్ ఎక్సెట్రా ఇవన్నిటి మీద ఫ్యూచర్ సిటీ, 4th సిటీ, 5th సిటీ, వీటన్నిటి మీద కూడా డిస్కషన్ అయింది. కేటీఆర్ ఏమని మాట్లాడిందంటే మీరు ఫ్యూచర్ సిటీ ఇవన్నీ చెప్పారు కదా, కేటీఆర్ ఏమన్నాడంటే ఇలా 56 విలేజ్లను ఫ్యూచర్ సిటీలా మేము యాడ్ చేస్తున్నాము అని చెప్పిండ్రు. ఇది ఎంత కవర్ అవుతుంది అని అంటే 30,000 ఎకరాల భూమిని కవర్ అవుతున్నది అని చెప్పిండ్రు. ఈవెన్ 90,000 ఏకర్స్ అని చెప్పిండ్రు. 765 స్క్వేర్ కిలోమీటర్స్ అని చెప్పిండ్రు. ఈ ఫ్యూచర్ సిటీ నరేటివ్స్ ఏడదాకా పోతుంది అని చెప్పి ఆయన మాట్లాడుతుంటే కాంగ్రెస్ రియాల్లో రేపో ఎల్లుండో ఎప్పుడన్నా ఇల్లు ఇస్తారా అంటే ఇవాళ అర్థం చేసుకోవాల్సింది మనం ఏందనంటే ప్రజెంట్ సిటీని నెగ్లెక్ట్ చేసి ఫ్యూచర్ సిటీ మీద మనము పెట్టుబడులు పెట్టుడు అని అనేది ఏడుదాకా కరెక్టు అని అనేది ఇలా వాదన. సమాధానం చెప్తారా? ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ ఉందా? ప్రస్తుత సిటీని పట్టించుకునేవాడు నాదుడు లేడు, ఫ్యూచర్ సిటీ అంట. అసెంబ్లీలో వచ్చిన వాదన కేటీఆర్ మాట్లాడిన అంశంలో సారాంశం ఏమున్నది అని అంటే నువ్వు ప్రజెంట్ సిటీని నెగ్లెక్ట్ చేసి ఫ్యూచర్ సిటీలకు ఏ రకంగా పోతున్నావు అని అనేది ఒక క్వశ్చనా కాదా ఫ్రెండ్స్ అని అనేది ఒక క్వశ్చన్. ఇక తెలంగాణ సమిట్లనైతే అందరూ మనకు ఏమంటారు, వాళ్ళు అతిథులు వచ్చిపోయారు, కానీ ఆతిథ్యం మంచిగానే తీసుకున్నారు, కానీ ఈ అతిథులు ఏం పెట్టుబడులు తెచ్చిరని అనేది ఎవరికి అర్థమైతలేదు అని చెప్పారు. దువ్వూరి సుబ్బారావు గారు చెప్పారు అధ్యక్ష, దశాబ్ద కాలంలో తెలంగాణ తిరుగులేని ప్రగతిని సాధించింది, దేశంలో నెంబర్ 1గా నిలబడ్డదని ఆర్బీఐ మాజీ గవర్నర్ మీ మొహం మీదనే అక్కడే చెప్పిపోయినారు అధ్యక్ష. ఏమని అన్నారు, మన ఈ సేస్ ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ ఎవరైతే సుబ్బారావు గారు ఉన్నారో తెలంగాణ అన్మ్యాచ్డ్ గ్రోత్ అయింది, నంబర్ 1లలో ఉన్నది అని వెనకటికి కూడా చెప్పిండ్రు. అట్లాగే తెలంగాణ సంపద జీఎస్డిపి 3 రెట్లు పెరిగింది, తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో ఉందని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ అదే సమిట్లో చెప్పారు అధ్యక్ష. టోనీ బ్లేర్ ఏదైతే యూకే ప్రైమ్ మినిస్టర్ టోనీ బ్లేర్ ఉన్నారో తెలంగాణ వెల్త్ ఇంకా జిఎస్డిపి అనేది ట్రిపుల్ అయింది అని చెప్పి వెనకటికి మాట్లాడినరు అని చెప్పిండ్రు. అట్లాగే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెర్రీ గారు అప్పర్ ఇన్కమ్ మిడిల్ కేటగిరీ స్టేట్గా ఎదిగింది తెలంగాణ, భారతదేశం ఎదగాలి అంటే తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఉండాలి అని సుమన్ బెర్రీ చెప్పారు అధ్యక్ష. అట్లా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెర్రీ గారు కూడా తెలంగాణ మీద ఏం మాట్లాడినరు అని చెప్పిండ్రు. అధ్యక్ష ఆయన పేరు హిరణ్యకశిపుడు. ఆయన ఏం చేసిండు అధ్యక్ష, నా రాజ్యంలో నారాయణ నామస్మరణ వినబడకూడదు అని చెప్పి నిషేధం విధించిండు అధ్యక్ష. నా రాజ్యంలో హర్యానా వాళ్ళు కనిపించకూడదు అని నిషేధం విధించాడు. కానీ ఆయన పుట్టిన కొడుకు ప్రహ్లాదుడు రోజు నిత్యం నారాయణ మంత్రాన్ని జపిస్తుండే అధ్యక్ష. దాంతో ఏమైంది, ఎక్కడున్నాడు నీ హరి అని హిరణ్యకశిపుడు అడిగితే ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి
చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసిన అందందే గలడు అని జవాబిచ్చిండు ప్రహ్లాదుడు అధ్యక్ష. ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష, మీకు ఎందుకు చెప్తున్నా ప్రత్యేకించి ఈ మాట అంటే అధ్యక్ష ఎట్లా జరిపేస్తారు అధ్యక్ష? మీకు ఇష్టం లేకపోవచ్చు, ముఖ్యమంత్రి గారు మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారి పేరు, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తారు, కానీ 10 ఏళ్ళు తెలంగాణ తెచ్చి 10 ఏళ్ళు తెలంగాణ అగ్రభాగాన్ని నిలబెట్టిన కేసీఆర్ గారి పేరు చెప్పడం మీకు ఇష్టం లేదు. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష? ఎట్లా జరిపేస్తారు కేసీఆర్ గారు ఆనవాళ్ళు? అడుగడుగున ఆనవాళ్ళు కేసీఆర్ గారివే కదా. మీరు కూర్చునే సెక్రటేరియట్ కట్టిందే కేసీఆర్ గారు, అట్లాగే ఇవాళ ముఖ్యమంత్రి గారు కూర్చుంటున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టింది కేసీఆర్ గారు. మీరు ఫ్యూచర్ సిటీ అని బిల్డప్ ఇస్తే ఆ ఫ్యూచర్ సిటీ భూసేకరణ చేసిందే కేసీఆర్ గారు. అసలు తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్ళు కదా, అంతకంటే ఏం చెప్పాలి మీకు? ఓకే, నారాయణ 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 అని అంటుంటే హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడి మీద కోపం వచ్చినట్టు, ఐ మీన్ ఆర్టికులేషన్ నిన్న ఎవరు రాసిరో స్క్రిప్ట్ రైట్ కానీ థమ్స్అప్ బ్రదర్, నిజంగా చెప్తున్నా. కేటీఆర్ గారికి మంచి స్పీచ్ ఇచ్చారు నిన్న. హిరణ్యకశిపుడు ఏదైతే నారాయణ మంత్రం చదువుతుంటే బగబగ మండుతుండే చూడు హిరణ్యకశిపుడికి, అట్లా కేసీఆర్ కిట్టు, కేసీఆర్ అమ్మ ఒడి ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటే మీకు బగబగ మండుతుంది. సరే, మేము ఒప్పుకుంటాం, మేము తెలంగాణ వాదులం, తెలంగాణ ప్రజల యొక్క శ్రేయస్సు గోలెటోళ్ళం. ఒక పని చేసేయి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ పేరు తీసి రాహుల్ గాంధీ పేరు అన్న పెట్టి కనుక సంక్షేమ పథకాలు అయితే నడుపు కదా అని చెప్పి నిన్న కేటీఆర్ మాట్లాడుతుంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు పంచాయతీ నాకు జర కనిపించింది. ఇక ఆయన ఏమని అన్నారంటే, ఇవాళ ఏదైతే అభివృద్ధి ఆర్ రెవెన్యూ రిసిప్ట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇవాళ ప్రతి మంత్రి కూర్చునే సెక్రటేరియట్ బిల్డింగు కేసీఆర్ కట్టిందే, కమాండ్ కంట్రోల్ సెంటర్ కూర్చొని లా అండ్ ఆర్డర్ చేసింది కేసీఆర్ కట్టిందే, ఫ్యూచర్ సిటీ ఏదైతే ఎక్సెట్రా ఏదైతే ఉన్నదో అది కూడా కేసీఆర్ ప్రస్తావన తీసిందే, కేసీఆర్ ఇంప్రింటే కదా ఇదంతా అని చెప్పి ఆయన నిన్న ప్రస్తావన తీసుకొని వచ్చిండు. మినిస్టర్స్ రిప్లై ఏమేమి ఉండే, ఏమేమి కథ ఉండే అట్లంతా తీసుకొని వచ్చేసి ఇవన్నీ మాట్లాడిండు.